दुखी सुत कहान करता, नारी दुखी पति प्रेम न धरता रे। सास दुखी बहू में लड़ लड़ के रही मातम खोय, यहाँ सुखी न देखा कोई, यहाँ सुखी न देखा कोई। दुखियारी दुनिया रे, यहाँ सुखी न देखा कोई। एक्सलेंट। అందరికీ నమస్కారం. ఈరోజు సీతమ్మధార ఏపీఎస్ఈబి కాలనీలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా విశాఖ జిల్లాలో ఉన్న కళాకారులందరికీ కూడా డ్యాన్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. మరి 2 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు 300 మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరికీ కూడా ప్రతిభా పాఠవాలు చూపిన వారికి ప్రశంసాపత్రం, బహుమతులు కూడా అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమంలో మంచి మంచి భక్తి గీతాలు, వెంకటేశ్వర స్వామితో పాటు అనేక గీతాలను ఆలపించారు. చిన్నారులు చక్కగా చేశారు. మరి ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రత్యేకంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్కు, మరి బ్రహ్మకుమారి రామేశ్వర అక్కయ్య గారికి, విద్యార్థులకు, పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, అలాగే జర్నలిస్టు మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లల్లోనూ కళాకారుల్లోనూ ప్రత్యేకంగా సృజనాత్మక పెరుగుతుంది, వారిలో ఉత్సాహం పెరుగుతుంది. మరి మనం ఇచ్చేది చిన్నదా పెద్దదా అయినప్పటికీ కూడా బహుమతి పొందడం, అలాగే ప్రశంసాపత్రం తీసుకోవడం కూడా ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. మరి ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్న సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అనేది ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ మల్టీలింగ్వల్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఒకటే ఉంది ఇన్ని ఫార్మ్స్ డ్యాన్స్ నేర్పించేది. మా స్టూడెంట్స్ అందరూ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తారు. సేమ్ టైము పిల్లల్లో క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడం కోసం నేను, మా కమల్ బైడ్ గారు, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, మా కోండ్రు రామారావు గారు, మేమందరం కలిపి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇచ్చేసాం. దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా దాదాపు 300 మంది డాన్సర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 2 రోజుల్లో 14వ తేదీ సాయంత్రం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. గంటల శ్రీనిబాబు గారు వీరంతా కూడా వెనక ఉండి ఈ కార్యక్రమాన్ని పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం ప్రోత్సహించడానికి ముందుకొచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు కమల్ వేద్. నేను ఆంధ్ర వచ్చేసి సుమారు 64 ఏళ్ళు అయిందే. మొట్టమొదటి రాజాం వచ్చి అంతా జిఎంఆర్ బ్రదర్స్ అందరూ కూడా నాకు ఫ్రెండ్స్. వైజాగ్ వచ్చి ఇంచుమించు 35 సంవత్సరాలు అయిందే. ఈ మధ్య నాకు మనసులో చిన్న ఒక ఉద్దేశం పుట్టిందే. వైజాగ్లో కళా క్రీడ అని చాలామంది ఉన్నారు, కొన్ని వందల మంది మనకి ఉన్నారు. కానీ వాళ్ళకి హెల్ప్ పడతాం, వాళ్ళకి అలాగే సాయం చేస్తాం. వాళ్ళు పాపం పై దేశాలకి వెళ్తారు, అర్ధకం టికెట్ కట్టలేకుండా బాధపడిపోయి ఉండిపోతారు కొంతమందినే. నేను ఒక ట్రస్ట్ పెట్టిస్తాను వైజాగ్లో. మొన్నటికి నా ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయిందే. ఆ ట్రస్ట్ ద్వారా నేను కొంత నిధి అందులో పెట్టిసి ఆ వచ్చిన ఇంట్రెస్ట్ల వడ్డీ వల్ల ఈ కళాకారులు అందరినీ కూడా ఇప్పుడు నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళినట్టుగా నేను చేస్తాను. ఈరోజు పట్నాయక్ గారు మరియు మన శ్రీనిబాబు గారు ఇక్కడ మంచి ప్రోగ్రాం పెట్టారు. దాదాపు 300 కళాకారులని ఇవాళ సన్మానించేసి వాళ్ళకి సత్కారం, వాళ్ళ పురస్కారం ఇవ్వడం నిజంగా మంచి ప్రోగ్రాం అండి. వైజాగ్ ఇటువంటి ప్రోగ్రాం ఉంటే నాకు చాలా సంతోషం. నాకు ఇలాంటి ప్రోగ్రాం అంటే చాలా ఇష్టం. ప్రతి దేనికి కూడా నాకు పిలుస్తాను. ఇలాంటి ప్రోగ్రాంకి మాత్రం నేను ముందు వెళ్తాను. వీళ్ళందరూ కూడా నా సంతానంతో సహాయం. నేను ఈరోజు 80 సంవత్సరాలు ఉన్న ఈ అందరు పిల్లలు కూడా నా పిల్లలతో సాయం. వీళ్ళు ఎప్పుడైనా ఏ కోరికలు కావాలో, వాళ్ళు ఏమైనా సాయం కావాలంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి, నేను వాళ్ళ సాయం చేస్తాను. సెలవు తీసుకుంటాను. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మరియు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నాగరాజ్ పట్నాయక్ గారు వీరందరూ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్లాసికల్ డాన్సెస్ కానివ్వండి, జానపద నృత్యాలు కానివ్వండి, పౌరాణిక నృత్యాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ప్రోత్సాహం ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి.
చాలామంది అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఈ యొక్క పోటీల్లో పాల్గొని వారు కూడా తమ అభివృద్ధి కోసం మార్గాన్ని ఎదుర్కోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుందని అనుకుంటున్నామండి. అయితే ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమల్ బేడి గారికి, అలాగే గంట్ల శ్రీనిబాబు గారికి, నాగరాజ్ పట్నాయక్ గారు, అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులందరూ పిల్లల్ని తీసుకుని వచ్చి చాలా మంచి నృత్యాలని కూడా ప్రదర్శించారు. శాస్త్రీయ పరంగా నేర్పించే వాటికి ఆధ్యాత్మికత అనేది ఒక పునాది. మన పిల్లలకి సనాతన సంప్రదాయం ప్రకారం ఈ కళలన్నీ నేర్పించడం వలన భారతదేశపు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి భాష, కళలు, అదేవిధంగా మన శాస్త్రాల్లో పురాణాల్లో ఉండేటువంటి సనాతన సంప్రదాయాన్ని మనం సజీవంగా మనం ప్రదర్శించాలంటే ఈ నాట్య కళ అనేది ఎంతో ముఖ్యం. నాట్యం ద్వారా భాష, భావము, జాతీయత, ఐక్యత అనేది మనం సుస్థిరం చేయొచ్చు. మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని మనం ప్రత్యక్షం చేయాలంటే గానము, సంగీత కళ, నృత్య కళ కూడా విశేషంగా ఒక వాహనంగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నానండి. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్థురాలుగా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ వారికి, ఇక్కడ వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా కళామ తల్లి పోషణలో ముద్దు బిడ్డలై రత్నాలుగా అయ్యి వాళ్ళు భారతదేశానికి, ప్రపంచ దేశాలకు వెళ్ళి వాళ్ళు వన్నె తీసుకురావాలని, భారతదేశపు ఖ్యాతి నలుమూలలా వ్యాపించాలంటే ఈ కళామ తల్లి పోషణ మనం తప్పకుండా ఆరాధించాల్సి ఉంటుందండి. ధన్యవాదాలు. ఓం శాంతి. నా పేరు డాక్టర్ విజయవేణి. నేను ఫ్యాకల్టీ అండ్ ఎస్ఎంఈ ఆఫ్ జర్నలిజం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈరోజు ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ థియేటర్ జరుపుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి డాన్స్ కాంపిటీషన్స్ ఈరోజు జరుపుతున్నారు. ఈ యొక్క డాన్స్ కాంపిటీషన్స్కి నేను న్యాయ నిర్ణేత రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాగరాజ్ పట్నాయక్ సార్కి మరియు గంట్ల శ్రీనిబాబు గారికి మేము ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.